వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నక్క కోతి కథ. ఒకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో చిన్ని అనే చలాకీ కోతి ఉండేది. చిన్ని చాలా సంతోషంగా ఎప్పుడూ చెట్లు ఎక్కుతూ, ఫలాలు తింటూ, ఆటలాడుతూ కాలం గడిపేది. కాని చిన్ని ఒక సమస్య ఉండేది. అది ఎప్పుడూ ఇతర జంతువులను ఎగతాళి చేయడం అలవాటు చేసుకుంది. ఒకరోజు కొత్తగా అడవికి వచ్చిన నాని అనే నక్కను చూసి చిన్ని నవ్వుతూ, అరే, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీకు ఇక్కడ స్నేహితులు లేరు అని ఎగతాళి చేసింది. నాని శాంతంగా నవ్వుతూ, స్నేహితులు ఎవరు లేకపోవచ్చు, కాని మంచి మనసు ఉంటే ఎప్పుడూ స్నేహితులుగా మారవచ్చు అని చెప్పింది. ఒకరోజు చిన్ని ఒక చెట్టు మీద ఎక్కి ఆహారం కోసం చూస్తోంది. ఆకస్మికంగా అది కొమ్మలు తేలిగ్గా విరిగి చిన్ని పడిపోయింది. అక్కడే ఉన్న నాని చనిపోతుందని చూసి చటుక్కున వచ్చి చిన్నిని కాపాడింది. చిన్ని చాలా బాధగా, స్నేహితులు లేని నువ్వు నాకు సహాయం చేయడానికి ఎలా వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగింది. నాని నవ్వుతూ చెప్పింది, స్నేహం అనేది మన మనసులో ఉంటుంది, దానిని మాటల్లో చూపించలేం. మంచితనం చూపిస్తే అందరూ స్నేహితులైపోతారు అని చెప్పింది. ఆ రోజు నుండి చిన్ని తన తప్పును అర్థం చేసుకుంది. అది నానికి క్షమాపణలు చెప్పి తన అహంకారాన్ని విడిచి అందరితో స్నేహంగా ఉండటం ప్రారంభించింది. పాఠం: స్నేహం అనేది మన హృదయంతో చేసే మంచి పనులు ద్వారా వస్తుంది, మాటలు కాదు. ఇతరులపై అహంకారం వద్దు, అందరితో మంచిగా ఉంటే మనకు నిజమైన స్నేహితులు లభిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.